95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోపాల్పేట మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంకును సందర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించిన ఎమ్మెల్యే. అధ్యక్ష అంటూ అసెంబ్లీలో ప్రసంగించిన కోవూరు తొలి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉందని వెల్లడి. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డికి ఘనంగా సన్మాన కార్యక్రమం. స్పోర్ట్స్ అభివృద్ధిలో వనపర్తి జిల్లాకి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న శివసేనారెడ్డి. బర్త్డే సందర్భంగా మరోసారి తన మంచి మనసు చాటుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై అపనిందలు మోపుతున్నారని, రైతు రుణమాఫీలో అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అవుతుందని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి బ్యాంకులో రైతులు ఆనందంగా వారి రుణమాఫీ ఖాతాలను పునరుద్ధరించుకుంటున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గోపాల్పేట మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంకును సందర్శించి బ్యాంకు వద్ద ఉన్న పలువురు మహిళా రైతులతోటి ఆయన మాట్లాడారు. వారికి ₹1,00,000 రుణమాఫీ అయిందని మహిళ ఎంతో ఆనందంతో ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని మహిళలు ఆనందం వ్యక్తపరిచారు. అనంతరం ఎమ్మెల్యే బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రుణమాఫీ పొందిన ప్రతి రైతుకు అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తిరిగి రుణం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు మాపైంది సార్, ₹1,00,000 మాపైంది సార్. చాలా సంతోషాన్ని పడుతుంది సార్. హైదరాబాద్ పైన ఉడకప్పుడు ఈ బస్సు పోతుంది, సంతోషాన్ని పడుతుంది సార్. నాకు చాలా అంటే చాలా సంతోషం చేస్తుంది సార్, అన్ని చేస్తుంది. అవసరం ఉన్నప్పుడు రావాలంటే ఇప్పుడు క్లోజ్ ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకు 1 year 2-3 నెలల్లో చేసేస్తే ఆ అమౌంట్ పడినట్లు వేసేస్తున్నాం. అరౌండ్ 300 అబౌవ్ అయిపోయింది. 1600 300 లక్ష ₹1 రాదు కాదు, మళ్ళీ ఆ వారం రోజుల తర్వాత వస్తాయి. మళ్ళీ 30 తారీఖు లోపు అది కూడా వస్తుంది. అలా నేను ఏమంటానంటే బదలాలు చెప్తుంది మా ప్రభుత్వాన్ని. అట్లా మీ దృష్టికి ఏమైనా వచ్చింది? మేము అందుకే కన్ఫర్మేషన్ కోసమే బ్యాంక్ వచ్చాను. ఏం లేదు కదా, 500 మందికి నేను ఎంక్వైరీ చేస్తున్నా. వాళ్ళిద్దరి దగ్గరికి ఆన్లైన్ డాక్యుమెంటేషన్. అధ్యక్ష అంటూ కోవూరు తొలి మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు. కోవూరు ప్రజల తరపున తన గళాన్ని వినిపించారు. గత ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించిన బిల్లుపై జరిగినటువంటి చర్చలో ఆమె మాట్లాడారు. ప్రజలకు గుదిబండలా తయారైనటువంటి చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. పుస్తకాలపై ఇంకొకరు బొమ్మలేంటి? వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి? గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు. రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జెరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడం ఏమిటి? అధ్యక్ష, అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం, దొంగకు తాళాలు ఇవ్వడమే. బాధితులు డివిజనల్, జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలు రాయడమే. అధ్యక్ష, ఉదాహరణకు 2 ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు. అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్ రాయించుకున్నాడు అనుకోండి. ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి 2 ఏళ్ల వరకు తెలియకపోతే దానిపై అతను హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ తరహాల ఇబ్బందులు పరిష్కారానికి ఇప్పటి వరకు కింది స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం లభించేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. నేరుగా హైకోర్టు మాత్రమే వెళ్ళాలి. రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే
వెళ్ళాలి. హైకోర్టుకు వెళ్తే స్తోమత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు, చిన్న సన్నకారు రైతులకు ఉండదు. భూములను, హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంతరము ఉండదు. ఇదే అదునుగా ఇష్టారీతిగా కార్పొరేట్లు భూమిని కాజేసే అవకాశం ఉంది. అధ్యక్ష, పేదల కడుపు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు తెస్తే వాటిలో భోజనం చేసే పేదలను బిచ్చగాళ్లతో పోల్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అన్నం పెట్టే అన్నదాతను బిచ్చగాళ్లుగా మార్చే కుట్ర చేశారు. విధ్వంస పాలనలో పేదల ఉపాధి కోసం పొట్ట పట్టుకొని వలస వెళ్లాలే చేశారు. పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేశారు. మీ పెత్తందారి దోపిడీ మనస్తత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదే నిదర్శనం. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ప్రజల హక్కులను ప్రమాదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం శుభ పరిణామం. కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, స్పోర్ట్స్ అభివృద్ధిలో వనపర్తి జిల్లాకి మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేన రెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పెద్దగూడెం నుంచి వనపర్తి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేన రెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిలు అన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మర్రికుంట నుంచి లక్ష్మీకృష్ణ గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభా కార్యక్రమంలో శివసేనారెడ్డి మాట్లాడుతూ, గతంలో స్పోర్ట్స్ అభివృద్ధికి ఏ ప్రభుత్వం కేటాయించిన నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయడమే తన కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, పిసిసి డెలిగేట్ శంకర్ ప్రసాద్, శంకర్ నాయక్, ధనలక్ష్మి, విష్ణువర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ బ్రహ్మం వెంకటస్వామి, సతీష్, సత్యశీల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో స్పోర్ట్స్ కానీ విద్యను కానీ అందరినీ దూరం చేసి కేవలం మొత్తం స్పాన్సర్ చేసే పరిస్థితి అన్నింటినీ దూరం చేసి మీరు ఆటలతో ఏ విధంగా ముందుకు పోతారు? మీరు చెప్పండి, ఏ గ్రౌండ్స్ కావాలో, ఎటువంటి ఏ క్రైటీరియాలో మీరు ఆడగలుగుతారు? మేము పొరపాటు నుంచి ఛాంపియన్ గా దేశంలో పేరు తీసుకొస్తానంటే దానికోసం ఎంత దూరమైన పోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇలాగ ఎమ్మెల్యే గారు చెప్పినారో సింథటిక్ ట్రాక్ కూడా ఎంతో మంది వాకర్స్ రన్నింగ్ చేసేవాళ్ళు కానీ అందరికీ కావాల్సినటువంటి మినీ స్టేడియంస్ కానీ ఇండోర్ స్టేడియంస్ కానీ ఇప్పుడు ఉన్న స్టేడియం ఫస్ట్ బాగు చేసుకుందాం. ఎక్కడెక్కడైతే ఇప్పుడు క్రీడా ప్రాంగణంలో వాళ్ళన్నింటినీ డెవలప్ చేసుకుందాం. ఆ తర్వాత కొత్త స్టేడియాలకు పోదాం. ఆల్రెడీ అన్ని జిల్లాలకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఫైల్ పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాకు బాధ్యత తీసుకునే నిర్ణయం చెప్పి అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్. మొన్న నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో 10 సంవత్సరాలు దుర్మార్గపు పాలన, అక్కడ కేసీఆర్, ఇక్కడ ఇంకోడు, వాళ్ళందరి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ కార్యకర్తలను వాళ్ళందరినీ తలదన్నే విధంగా చేయి గొంతు మీద గుంతులో కుదితే మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన యువజన కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని జైళ్లకు పోయి ధర్నాలు చేసి, రస్తారోకలు చేసి అవన్నీ కష్టానికి తగ్గ ఫలితం ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో రాష్ట్ర స్పోర్ట్స్ నియమించిన సందర్భంగా రాష్ట్ర రేవంత్ గారికి మనందరం సర్వకృతంగా స్వాగతం చెప్పాలి. మొట్టమొదటిసారిగా వారి సొంత గ్రామం పెద్దగూడెం వెళ్ళి అక్కడ నుంచి వనపర్తి పట్టణానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలకు తీసుకెళ్ళాం. దాంట్లో దాదాపు సంఘం 2 గ్యారెంటీలు చేసుకున్నాం. ఒకటి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ, దాని తర్వాత రెండోది
చేస్తున్నాం. ఒకటి గ్యాస్ సిలిండర్ 500కి, ఇంకోటి 200 ఫ్రీ కరెంట్. తర్వాత బర్త్డే సందర్భంగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత 7 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం చేయనున్నారు. తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు వారి పిల్లల విద్య భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా తన బర్త్డే సందర్భంగా హైదరాబాద్ లో విద్యార్థుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ హోమ్ లో ఉన్నటువంటి 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లను అందజేశారు. విద్యార్థినులు ఉన్నత విద్యకు ల్యాప్టాప్లు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. 2020లో కరోనా సమయంలో కేటీఆర్ తన బర్త్డే వేడుకలను ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని కేటీఆర్ తో పాటు ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశు, కూతురు రియాన్జీ పాల్గొన్నారు. రిజర్వాయర్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మోటార్లను ఆన్ చేసి గంగమ్మకు పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల డాక్టర్ రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. కోరుట్లలో కొత్తగా నియమించబడ్డ ఆర్హాక్ కమిటీ వారు మరియు 17 కొత్త స్థానిక ఏరియా అధ్యక్షులు కోరుట్ల ప్రజలను కలుసుకున్నారు. सुरेश सोलवावाड सुरेश गारू राव साहब वो वार्ड नंबर 12 सॉरी वार्ड नंबर 2 से वार्ड नंबर 2 बुक नंबर 121 से आप रुकन बने पहले सबसे पहले हमारे सामने हम आपको रुकन बनाएंगे। उसके बाद में
आप जो ना अपनी तरफ पर मेरे को बनाइए बताइए आपका इसमें कराना मोहतरम नकील अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी साहब सदर और हिंद मजलिस इत्तेहाद मुस्लिमीन रुकन पार्लियामेंट की हिदायत पर आज हम यहाँ कोरटला तशरीफ़ लाए और कोरटला में जो यहाँ पर हमारी दाई गई कमेटी थी जो बॉडी थी उसको जो है डिज़ॉल्व हो गई, तारीख एक्सपायर हो गई क्योंकि मजलिस इत्तेहाद मुस्लिमीन साल भर या 2 साल के लिए जो है अपने कमेटियों को तश्कील देती है, उसके बाद दोबारा वहाँ पर इंतखाबात किए जाते हैं। वही उसी की वजह से यहाँ पर मेंबरशिप का काम मेंबरशिप ड्राइव के लिए आज आगाज़ किए हैं। और భాగ్యనగర్ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో మేరాళం నుండి శ్రీ మాంకాళేశ్వర అమ్మవారి శాకంబరి అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకి అమ్మవారి శాంతి కళ్యాణం, 8:30కి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి నుండి ఇక్కడ పట్టు వస్త్రాలు సారే ఆ దేవాలయం సిబ్బంది మొత్తం వచ్చి ఈవోతో సహా ఇక్కడ వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. శనివారం నాడు అమ్మవారికి కులంగి సేవ 1,00,000 పుష్పాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆదివారం పొద్దున్న నుండి ఇక్కడ బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆదివారం పొద్దున్న 11 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం మిలాల మండికి పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది. 2 గంటలకి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం 12 గంటలకి అమ్మవారికి ఏకాంత సేవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సోమవారం నాడు పొద్దున భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 3:30 గంటలకి ఇక్కడ అమ్మవారిని ఘటం ఊరేగింపు ఇక్కడ నుండి బయలుదేరడం జరుగుతుంది. ఈ ఊరేగింపు మిలాల మండి, అలిజాకోట్ల, చార్మినార్, గుల్దార్ హౌస్, పత్తర్గట్టి, ఢిల్లీ దర్వాజా, న్యాయపూల్ వద్ద పరిసమాప్తం అవుతుంది. ఇకపోతే శాకంబరి ప్రత్యేకత, హైదరాబాద్ని మొట్టమొదటిసారిగా శాకంబరి తీసింది ఈ మహాంకాళేశ్వర దేవాలయం మిలాల మండి. దీని 1805వ సంవత్సరంలో ఇక్కడ మిలాల మండి అప్పటి నిజాం ఏర్పాటు చేయడం జరిగింది. 1809వ సంవత్సరంలో ఈ గుడి మా పూర్వీకులు అప్పుడు స్థాపించారు. అప్పటి నుండి ఇక్కడ శాకంబరి పూజ చాలా ఘనంగా జరుగుతుంది. రైతులు కానీ, వ్యాపారులు కానీ, అదేవిధంగా దేవాలయం సభ్యులందరం కూడా ఇక్కడ శాకంబరి పూజ బ్రహ్మాండమైన అలంకరణతో శాకంబరి పూజ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవాళ నేటి ప్రసాదం కూడా కదంబం, అమ్మవారికి ఎంతో ప్రియమైన శాకంబరిలో నేటి ప్రసాదం కూడా కదంబం ప్రసాదం నైవేద్యం ఎక్కించి అందరికీ పంచడం జరుగుతుంది. దాదాపు 13 నుండి 14 కుంటల కూరగాయలు ఉన్నాయి. ఇంకా నాకు లిస్ట్ రాలేదు, ఇప్పుడు లిస్ట్ వస్తుంది. రాత్రి 10 కుంటలు అప్పటికి దాటిపోయిన 14-15 క్వింటాలు ఉంటాయి. ఆ కూరగాయలతో కూడా అలంకరించడం జరిగింది.
పార్వతీపురం మన్యం జిల్లా మూలుగూడ కూడలి వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుమ్మలక్ష్మీపురం నుండి తుని జీడిపిక్కల లోడుతో వెళ్తున్నటువంటి RJ11GB9115 నంబర్ గల వాహనంకు 11 kV విద్యుత్ వైర్లు తగలటంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్ క్లీనర్ విద్యుత్ షాక్ కు గురయ్యారు. సమయానికి ట్రిప్ అవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇక ఆ సమయంలో ట్రిప్ అవ్వకపోతే లారీతో పాటు డ్రైవర్ క్లీనర్ కూడా సజీవదమనం అయ్యే అవకాశం ఉండేది. ఈ ప్రమాదాన్ని పసిగట్టినటువంటి స్థానికులు క్షతగాత్రులను కాపాడి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. చూసుకోవచ్చు కదండి. టైర్ ఫటగా టైర్ గలగా బ్యాక్ రైట్ సైడ్ ఒక టైర్ ముందు వైపు ఉన్నాడు సార్. ముందు వైపు డోర్ వైపు కిందన ఫ్రంట్ వీలు ఇది ఫ్రంట్ వీలా తెలగా పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం ఎంఆర్ నగర్ పంచాయతీ గ్రామ సమీపంలో రోడ్లు పూర్తిగా గోతులతో అధ్వానంగా మారాయి. అధ్వాన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని రోడ్లు బాగోలేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు విడిచారని స్థానికులు తెలిపారు. రోడ్లను త్వరితగతిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, అలాగే రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్క వాహనం దగ్గర రోడ్ ట్యాక్స్ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారన్నారు. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? ప్రజల ప్రయోజనాల కోసమా లేదంటే మీ జేబులో నింపుకోవడం కోసమా అని పి సంఘం ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు రోడ్లు బాగు చేసి ప్రజల ప్రాణాలను కాపాడతారని కోరుతున్నామన్నారు. అలాగే పార్వతీపురం నియోజకవర్గం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర ఎన్నికల ముందు ప్రతి మండలం గ్రామ పంచాయతీలకు తిరిగారు. అలాగే ఇప్పుడు కూడా ప్రతి మండలం ప్రతి పంచాయతీ గ్రామంలో తిరిగి రోడ్లు బాగు చేస్తారని, అభివృద్ధి చేస్తారని కోరుతూ సిపిఎంఎల్ పార్టీ కన్వీనర్ జిల్లా కార్యదర్శి పి సంఘం కోరారు. లేని ఎడల ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జి దుర్గారావు, ఎం నవీను, జి అభి, ఎం రాజు, పి కిరణ్, జె ప్రసాద్, పి వినయ్, పి గౌరీ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రోడ్లు అలాగే మన రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం గాలి కొగ్గిస్తుంది. చాలా మంది యాక్సిడెంట్లు చనిపోయే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు నేను కోరేది ఏంటంటే, ఏదైతే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తారో ఈరోజు చాలామంది చనిపోయే పరిస్థితి ఉంది. తక్షణమే రోడ్లు మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను పోడుతున్నాం. మరి ఈరోజు ఆటో నుండి, ట్రాక్టర్ నుండి, లారీ నుండి అలాగే రోడ్ ట్యాక్సులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మీరు ఈ ధనమంతా ఏం చేస్తున్నారు? ప్రజల ప్రయోజనాల కోసమా లేదా మీ జోబులు నింపు కోసమా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. మరి ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు అలాగే బోనెల విజయ్ చంద్ర కూడా దృష్టి పెట్టి ఎన్నికల ముందు ఏదైతే మీరు ప్రతి మండలాలు వెళ్ళారు, ప్రతి పంచాయతీలు వెళ్ళారు, అలాగే కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ప్రతి మండలాలు వెళ్ళి ప్రతి పంచాయతీ వెళ్ళి రోడ్లు చూసి తక్షణ రోడ్లు బాగు చేస్తారని కోరుతూ ఉన్నాం. లేని వేడల్లో ఇలాంటి రాష్ట్ర రోగులు ధర్నాలు ఎక్కువ జరుగుతాయని హెచ్చరిస్తూ అలాగే సిపిఎం లిబరేషన్ పార్టీ అన్నారు. ఐదులో జిల్లా కార్యదర్శి నా పేరు పి సంఘం తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా చేపట్టాలి చేపట్టాలి భూములు బోతులు రోడ్డు మరమ్మతు చేపట్టేంత వరకు పోరాడతాం. భూములు బోతులు రోడ్డు మరమ్మతు చేపట్టేంత వరకు పోరాడతాం. భూములు బోతులు రోడ్డు మరమ్మతు చేపట్టాలి. భూములు బోతులు రోడ్డు మరమ్మతు చేపట్టాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి. భూములు బోతులు రోడ్డు మరమ్మతు చేపట్టాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి. భూములు బోతులు రోడ్డు మరమ్మతు చేపట్టాలి. భూములు బోతులు రోడ్డు మరమ్మతు చేపట్టాలి.
ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతూ ఉన్నారు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకుని దాని ముసుగులోనే నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకటదుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్ కి వెళ్లింది. ఆ దుకాణ యజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించింది. తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని, హోటల్లో ఏమీ సరిగ్గా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడిని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ని ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను, ఎక నుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికే ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యజమాని సీసీ కెమెరాల దగ్గరకు తీసుకుని వెళ్లి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ విషయాన్ని అందరినీ అడగ్గా వాళ్ళు నకిలీ అధికారులని తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియచేయడంతో ఏలూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి దర్యాప్తు చేసి ప్రధాన నిందితురాలైన వెంకట దుర్గాదేవితో పాటు వారికి సహకరించిన బుక్కూరి దేవిప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పూలిగా రాంబాబులను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ రాజారెడ్డిని డీఎస్పీ అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ 4 మనకి తెలియదు. బుక్కరి దేవిప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం అంతా దీనికి సూత్రధారి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పామాయిల్ రైతులను మభ్యపెడుతూ విజయనగరం జిల్లా శ్రీనివాస ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫలసాయాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతుకు ధర కన్నా కూడా అధిక రేటుకు కొంటున్నట్లుగా రైతులను మభ్యపెట్టి తూకంలో మోసం చేస్తున్నట్లు శ్రీనివాస పామాయిల్ ఫ్యాక్టరీపై లక్ష్మీ బాలాజీ ఫామాయిల్స్ యాజమాన్యం ఆరోపిస్తోంది. తమ ఫ్యాక్టరీ జోన్ పరిధిలోని రైతులకు మాయమాటలు చెప్పి ఫలసాయాన్ని ఇతర ఫ్యాక్టరీ యాజమాన్యాలు తరలించడంపై లక్ష్మీ బాలాజీ ఫామాయిల్స్ యాజమాన్యం కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. సరైన ఆధారాలు సమర్పిస్తే శ్రీనివాస ఆయిల్ ఫ్యాక్టరీపై చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జూలై 20వ తారీఖున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ఉద్యానవన శాఖ మరియు ఆ పామాయిల్ కంపెనీలను అన్నీ కలిపి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ మీద మరియు ప్లాంటేషన్ టార్గెట్స్ మీద ఒక మీటింగ్ కండక్ట్ చేసి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా లక్ష్మీ బాలాజీ ఆయిల్స్ మిల్ నుండి పక్కనున్నటువంటి శ్రీనివాస ఆయిల్స్ వారు అనాథరైజ్డ్గాను మరియు ఇల్లీగల్గాను ఎఫ్ఎఫ్బిని తరలించుకుపోతున్నారని చెప్పి వారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి మీరు పూర్తి వివరాలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్మిట్ చేయండి మాకు, సో దట్ మేము వారి మీద చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోపాల్పేట మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంకును సందర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించిన ఎమ్మెల్యే. అధ్యక్ష అంటూ అసెంబ్లీలో ప్రసంగించిన కోవూరు తొలి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉందని వెల్లడి. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డికి ఘనంగా సన్మాన కార్యక్రమం. స్పోర్ట్స్ అభివృద్ధిలో వనపర్తి జిల్లాకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న శివసేనారెడ్డి. బర్త్డే సందర్భంగా మరోసారి తన మంచి మనసు చాటుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.